శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 14వ అధ్యాయం. ప్రస్తావన. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ దక్షిణ మీమాంస, దక్షిణ గురించి ఇంకొకరి వర్ణన. ప్రస్తావన. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అను వానిని బాబా ఆశీర్వదించి సంతానమునెట్లు కలుగజేసునో వర్ణించదం. ఈ యోగీశ్వరుని జీవితం లోపల వెలుపల కూడా సహజంగా అత్యంత మధురంగా ఉండును. వారు నడచినా, భుజించినా, మాట్లాడినా, ఏ పని చేసినను అన్నీయూ మధురంగా నుండును. వారి జీవితం మూర్తీభవించిన ఆనందం. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందుంచుకొను నిమిత్తం వారిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులను అనేక కథల రూపంగా బోధించిరి. క్రమంగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశం. కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయం అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశం. గత జన్మల పుణ్యం కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించి దాని వలన జన్మరాహిత్యమును పొందవలను. కనుక మనం ఎప్పుడునూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమునైన మోక్షమును సంపాదించవలను. ప్రతినిత్యం సాయిలీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తియందుంచుకునుము. ఈ ప్రకారంగా శ్రీ సాయిని అవగాహనం చేసుకున్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడ్ పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదాం. నైజాం ఇలాకాలోని నాందేడ్లో పార్సీ వర్తకుడు ఒకడుండెను. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనం నార్జించను. పొలములు, తోటలు సంపాదించను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యంతో తురతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా, సంతోషంతో కనిపించెడివాడు. కానీ లోపల వాస్తవంగా అట్లుండెడివాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖంగానున్న వారొక్కరూ లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యం కలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానం, వస్త్రదానం చేయుచుండువాడు, అందరికి అన్ని విధములుగా సహాయం చేయుచుండువాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషంగానున్నాడని అనుకునిరి. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోవుటచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుసలేని సంగీతం వలె, జందం లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానం లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపం లేని యాత్ర వలె, కంఠాభరణం లేని అలంకారం వలె రతన్జీ జీవితం పుత్ర సంతానం లేక నిష్ప్రయోజనంగాను, కళావిహీనంగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయంను గూర్చియే చింతించుచుండెను. రతన్జీ తనలో తానిట్లనుకొనెను, భగవంతుడెన్నడైనా సంతుష్టి చెంది పుత్ర సంతానం కలుగచేయడా? మనస్సునందలి ఈ చింతతో అతడు ఆహారమందు రుచి కోల్పోయెను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానం కలుగునా లేదా అను ఆతురతతో ఉండువాడు. దాసగన్ మహారాజ్ నందు గొప్ప గౌరవం కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసగన్ మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పెను. దాసగన్ అతనికి షిరిడీకి వెళ్ళుమని సలహా ఇచ్చెను. బాబాను దర్శించుమనెను. బాబా ఆశీర్వాదం పొందుమనెను. సంతానం కొరకు వేడుకొనుమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనం చేసెను. బాబా పాదాల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. కష్టదశలోనున్న వారనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయయుంచి నాకు ఆశాభంగం కలగచేయుకుము. బాబాకు 5 రూపాయల దక్షిణ ఇవ్వవలనని రతన్జీ తన మనస్సులో తలచెను. బాబా అతనిని 5 రూపాయలు దక్షిణ కోరి అతడా పైకమునిచ్చునంతలో తనకు ₹3.14 ఇంతకు పూర్వమే ముట్టియుండెనని, కావున మిగిలిన రూపాయలు ₹1.02 మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతన్జీ మిగుల ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకొనలేకపోయెను. కానీ బాబా మా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను.
తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానం కలగచేయమని వేడెను. బాబా మనస్సు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చునని చెప్పెను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చెను. దాసగనుకు షిరిడిలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. అంతయు సవ్యంగా జరిగిననియు, బాబా దర్శనం, వారి ఆశీర్వాదం, ప్రసాదం లభించినవనియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి కలదని అనెను. తమకు అంతకుముందే ₹3.14 ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగన్ అడిగెను. ఇంతకు మునుపు నేనెప్పుడు షిరిడీకి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు ₹3.14 ఎట్లు ముట్టెను? అది దాసగనుకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దానిని గూర్చి మరికొంతసేపు ఆలోచించెను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. మౌలానా సాహెబ్ అను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయం జ్ఞాపకం వచ్చెను. నాందేడ్లో మౌలానా సాహెబ్ గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగా ₹3.14 ఆగుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడిలోనున్నప్పటికీ దూరంలో ఏమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబ్కిచ్చిన ₹3.14 సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరు ఒకటే అని గ్రహించిరి. దాసగన్ చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతృష్టి చెందెను. అతనికి బాబాయందు స్థిరమైన నమ్మకం కలిగెను. భక్తి హెచ్చాయెను. కొద్ది కాలం పిమ్మట అతనికి పుత్ర సంతానం కలిగెను. ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానం కలిగిరి. కానీ 4 మాత్రమే బ్రతికిరి. ఈ అధ్యాయం చివరన హరివినాయక సాఠే అనువాడు తన మొదటి భార్య కాలం చేసిన పిమ్మట రెండవ వివాహం చేసుకొనినచో పుత్ర సంతానం కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందెను. కానీ బాబా మాటలెన్నటికీ అసత్యములు కానేరవు. 3వసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యం నిజమైనది. అంతా అతడు మిక్కిలి సంతృష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గురించి క్లుప్తంగా చెప్పి ఈ అధ్యాయంను ముగించెదము. బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన విషయమే. బాబా ఫకీరైనచో, వారికి దేనియందు అభిమానం లేకున్నచో వారు దక్షిణను ఎందుకు అడగవలెను? వారు ధనము నేల కాంక్షించవలనని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానమిది. మొట్టమొదట బాబా ఏమియూ పుచ్చుకొనివారు కారు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్తగా పెట్టుకొని జేబులో వేసుకొనివారు. భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమియూ అడిగేవారు కారు. ఎవరైనా ఒక కానీ 2 కానులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనడివారు. బీడి కానీ చిలుము కానీ పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 కానీ 2 కానీ పైసలను బాబా ముందర పెట్టేవారు. ఒక్క కాని ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకొనివారు. అర్ధనా ఇచ్చినచో తిరిగి ఇచ్చడివారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణెం లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదం చెప్పుచున్నది. దేవుని పూజ యందు నాణెం అవసరమైనచో యోగుల పూజలో మాత్రం ఏలయుండరాదు. శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురుని దర్శించుకొనుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెం కానీ డబ్బు కానీ సమర్పించవలను. ఈ విషయం గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచదం. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు దా అను అక్షరమును బోధించెను. ఈ అక్షరం వల్ల దేవతలు దమం నవలంబించవలనని గ్రహించిరి, అనగా ఆత్మను స్వాధీనమందుంచుకొనుట. మానవులు ఈ అక్షరమును దానంగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానం చేయవలనను నియమం ఏర్పడెను. తైత్తిరీయోపనిషత్తు దానం మొదలగు సుగుణములను అభ్యసించవలయునని చెప్పును. దానం గట్టి విశ్వాసంతోనూ, ధారాళంగాను, అణకువతోనూ, భయంతోనూ, కనికరంతోనూ చేయవలెను. భక్తులకు దానం గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకొను దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లా అనేక మందికి జరిగెను.
దీనికి ఒక ఉదాహరణం గణపతిరావు బోడస్యను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తిననియు, దీని ఫలితంగా ఆనాటి నుండి తన జీవితం ధనమునకు ఎట్టి లోటు లేకుండాననియు వ్రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనం గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కర్లేదను అర్థం కూడా పెక్కు సంఘటనల వల్ల తెలియవచ్చుచున్నది. దీనికి 2 ఉదాహరణములు. 1. బాబా 15 రూపాయల దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబీ నార్కే నడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదనెను. దీనికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనం లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టం చదువుచున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథం నుంచి నేర్చుకున్న విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకొనుమని అర్థం. 2. ఇంకొకసారి తర్కర్ భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మని బాబా అడిగెను. తన వద్ద పైకం లేకుండాచే ఆమె మిగులు చిన్నబోయెను. అప్పుడు అక్కడనే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థం చెప్పెను. తన 6 శత్రువులను, కామ క్రోధ లోభాదులను తమకు పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను. దీనికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనం వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండిరి. ఆ మరుసటి ఉదయంనకు బాబా మామూలు పేద ఫకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలం వేల కొలది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకొనినను మహాసమాధి చెందునాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ళ బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ ఠాణా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మామల్తాదారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయి లీలా మాసపత్రికలో ఇట్లు వ్రాసియున్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనివారు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండను. బాబా అడిగినచో ఇచ్చేదమను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనివారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనచుండిరి. బాబా అడిగడు దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు భావము వసతి బట్టి ఉండును. స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులను కానీ అందరూ బీదలను కానీ దక్షిణ అడగలేదు. తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దానిని మరచునప్పుడు వారికి దానిని కూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకునివారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనమనేవాడు వారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనం కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయుచుండిరి. ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండివారు. లేదనినచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని కానీ అడిగి తీసుకొని కానీ ఇవ్వమనుచుండిరి. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండిరి. దక్షిణ రూపంగా వసూలైన పైకం నుంచి బాబా కొంచెం మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతా దానినంతయు బీదలకు దానం చేయుచుండెడివారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యం దానం చేయుచుండువారు. షిరిడీ సంస్థానంలో నున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు. నానాసాహెబ్ చాందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు. మన పారమార్థికమునకు ఆటంకములు 2 కలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనం. షిరిడిలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందుకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీరిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి అనగా రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండిరి. ఈ 2 పరీక్షలకు తట్టుకున్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన ఆశీర్వాదం వలన పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోనూ ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రునికిచ్చిన దానం ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికంగా తోడ్పడునని ఉన్నది.
షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవం సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.